బంగారు పండ్లు అనేటువంటి అనుదిన వర్తమాన కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో శుభములు వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. మనం ఈరోజు ధ్యానం చేయబోయేటువంటి అంశం ఏంటంటే దేవుని యొక్క సహాయము అనేటువంటి అంశం. మనం చూసినప్పుడు నెహెమ్యా గ్రంథంలో 2వ అధ్యాయము 18వ వచనంలో నాకు సహాయము చేయు దేవుని కరుణాహస్తము అనేటువంటి మాట రాయబడి ఉంటుంది. చాలా చోట్ల దేవుని యొక్క సహాయం అనే పదాలు మనం చూస్తాం. కొన్ని విషయాల్ని మనం ధ్యానం చేద్దాం ఈరోజు. నెహెమ్యా అనేటువంటి ఆయన పర్షియా దేశంలో షూషను కోటలో రాజునకు గిన్నె అందించేటువంటి ఉద్యోగంలో ఉన్న ఆయన. రాజునకు గిన్నె అందించడము అంటే అది చిన్న ఉద్యోగం కాదు, కానీ రాజుగారి యొక్క కోటలో శత్రువుల యొక్క పన్నాగాలేమీ అంటే ఫలించకుండా, శత్రువు యొక్క ప్రయత్నాలేమీ ఫలించకుండా అడుగడుగున ఆయనకి సెక్యూరిటీ ఉంటుంది. దానిలో భాగంగా ఆహారం నుంచి ఏమీ శత్రువులు రాజుగారికి అపాయం తలపెట్టకుండా పర్సనల్గా ఆహారాన్ని పరిశీలించి, ఆయన త్రాగేటువంటి ద్రాక్షరసాన్ని ఆహారాన్ని పరిశీలించి రాజుగారికి వాళ్ళు పరీక్షించిన తరువాతే ఇవ్వడం అనేటువంటి ఉద్యోగంలో ఉన్నారు నెహెమ్యా అనేటువంటి ఒక గొప్ప భక్తుడు. ఆయన ఉద్యోగము రాజునకు గిన్నె అందించేటువంటి వ్యక్తిగా ఉన్న నెహెమ్యా అని మనకు దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. అయితే చాలా భక్తిపరుడుగా మనకి నెహెమ్యా కనిపిస్తాడు. చాలా ప్రార్థనాపరుడుగా నెహెమ్యా మనకి కనిపిస్తాడు. నెహెమ్యా తన యొక్క ఉద్యోగంలో నమ్మకస్తుడిగా మనకు కనిపిస్తాడు. ఆయన రాజు దగ్గర మంచి మన్ననలు పొందుకున్నటువంటి వ్యక్తిగా కూడా మనకు కనిపిస్తాడు ఆయన. అలా ఆయన పర్షియా దేశంలో రాజు దగ్గర ఉద్యోగం చేస్తూ ఉన్న సందర్భంలో ఆయన ఒక యూదుడు. కొంతమంది యూదులు ఈ యొక్క నెహెమ్యాతో మాట్లాడడానికి ఒక దినాన వస్తారు. వచ్చినప్పుడు వాళ్ళందరికీ విశేషాలు ఏంటి, యెరూషలేములో సంగతులు ఏంటి అని అడిగి తెలుసుకున్నప్పుడు వాళ్ళు ఏమని చెప్తారంటే, చెర తరువాత మిగిలి ఉన్నటువంటి యెరూషలేములో ఉన్నటువంటి మనుషులు చాలా బాధలు పడుతున్నారు, చాలా అవమానాలు పడుతున్నారు, చాలా ఇబ్బందులు పడుతున్నారు. అది మాత్రమే కాక గోడలు కాల్చబడ్డాయి, గుమ్మములు పెరికివేయబడ్డాయి, తగులబెట్టబడ్డాయి అనేటువంటి విషయాలు నెహెమ్యాతో వాళ్ళు డిస్కస్ చేస్తారు. వచ్చినప్పుడు వెంటనే నెహెమ్యాకి చాలా భారం అనిపిస్తుంది, బరువు అనిపిస్తుంది, వేదన అనిపిస్తుంది. దేవుని యొక్క పట్టణపు ప్రాకారపు గుమ్మములు తగులబెట్టబడి ఉండడం, దేవుని ప్రజలైన వాళ్ళు ఆ స్థలములో నిందలు అవమానాలు అనుభవించడం, భయంకరమైనటువంటి వేదన గుండా వెళ్ళడం అనే విషయాలు నెహెమ్యాకి చాలా బాధ అనిపిస్తాయి. అన్యులు అక్కడ నివాసం ఉంటూ దేవుని బిడ్డల్ని కూలిపోయిన ప్రాకారాలని గుమ్మాలని చూపించి దేవునిని అపహాస్యం చేస్తున్నటువంటి గుంపు ఒకటి అక్కడ బయలుదేరిపోయిందని వినినప్పుడు నెహెమ్యాకి చాలా బాధ అనిపించి ఆయన ప్రార్థన చేయడం మొదలు పెడతాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన కిస్లేవు మాసము నుండి నీసాను మాసము వరకు ప్రార్థనలో గడిపాడంట. అంటే కిస్లేవు మాసంలో వాళ్ళు వచ్చారు, ఈయనకి ఇన్ఫర్మేషన్ చెప్పారు. అది మొదలుకొని ఆయన ఉపవసించి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవునికి మొర్ర పెడుతున్నాడు. ఏమనంటే, అయ్యా, మేము మా పితరులు పాపం చేసిన వారమే, నీవు మహా గొప్ప దేవుడు అని మేము ఎరుగుదుము. పాపము చేసినప్పుడు ఏ విధముగా మమ్మల్ని సరిచేస్తావో, పాపాలను సరిచేసుకుని ప్రార్థన చేసినప్పుడు ఏ విధముగా నీవు కనికరపడి మా జీవితాలను బాగు చేస్తావో మేము ఎరుగుదుము అని మంచి మంచి పదాలతో ప్రార్థన చేస్తాడు నెహెమ్యా. అయితే నెహెమ్యా గురించి మనం ఈరోజు ఎందుకు ధ్యానం చేస్తున్నామంటే, నెహెమ్యా వేరే అన్య దేశంలో ఒక మంచి ఉద్యోగస్తుడుగా, రాజు దగ్గర మంచి పేరు ప్రతిష్టలు సంపాదించిన వాడిగా, అక్కడ ఉండి కూడా ఒక మంచి యూదుడుగా కొనసాగుతూ అంత గొప్ప స్థితిలో ఉన్నా కూడా అతనికి దేవుని బిడ్డలు అవమానం పడుతున్నారు, దేవుని పట్టణపు ప్రాకారాలు కూల్చబడ్డాయని చెప్పినప్పుడు వీరి మీద కనికరం కలిగింది. దేవుని యొక్క నామానికి అవమానం వస్తుందని ఎంచి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. మరి మనం కూడా ఈ దినాలలో జరుగుతున్నది అదే. దేవుని నామం అవమానపరచబడుతుంది, దేవుని బిడ్డలు హింసించబడుతూ ఉన్నారు, దేవుడు కార్యాలు చేయట్లేదు ఏంటని అనేక మంది ప్రజలు భక్తిహీనులు అయిపోతూ ఉన్నారు. ఏ విధముగా దేవుని యొక్క సహాయం నెహెమ్యాకు వచ్చిందో ఈరోజు తెలుసుకుంటే మనలో చాలామందిమి కూడా ప్రార్థన చేసి దేవుని యొక్క సహాయం పొందుకోవడానికి ఒకవేళ ఈ ఉదయకాల సమయంలో చిన్న వర్తమానం మీకు ఉపయోగపడుతుందని ఈ మాటలు దేవుని ద్వారా ప్రేరేపించబడి మీతో మాట్లాడుతున్నాను. ఆయన నెహెమ్యా వెనువెంటనే ఉపవాసం ఉండి
మోకరించి దేవుని సన్నిధిలో ఈ యొక్క కిస్లేవు మాసము నుంచి అంటే ఆ నెల నుంచి మొదలుపెట్టి ఆ యొక్క నిసాను మాసం వరకు ఉపవాసంలోనే కొనసాగుతూ ప్రార్థిస్తూ దేవుణ్ణి వేడుకుంటూ దేవుని సహాయం అడుగుతూ ఉన్నప్పుడు ఒక దినాన రాజు అంటే ప్రార్థన చేస్తున్నాడు. రాజు దగ్గరికి వెళ్ళి నేను పర్మిషన్ అడగాలి, రాజు నాకు సహాయం చేయాలి, ఇక నా ఉద్యోగం మాని నేను అక్కడ వెళ్ళాలంటే రాజు పర్మిషన్ నాకు కావాలి, ఇదంతా దయచేయమని దేవుణ్ణి వేడుకుంటూ ఎలా అయినా సరే ఆ యెరూషలేము పట్టణం దగ్గరికి వెళ్ళాలనేది ఈ యొక్క నెహెమ్యా ఆలోచన. ఇది దేవునితో మాట్లాడుకుంటున్నాడు. ఆయన ఉపవాసం ఉండి ఎదురు చూస్తున్నాడు. ఒక దినాన రాజు అడుగుతున్నాడు, ఏమీ నీ ముఖం అలా వికారంగా ఉంది, ఎందుకు నువ్వు అంత నీరసంగా ఉన్నావు, నీకేమైనా సమస్య వచ్చిందా అని రాజే అడుగుతున్నాడు నెహమ్యాతో. అప్పుడు నెహమ్యా చెప్తున్నాడు, మా పితరులు ఉండేటువంటి పట్టణం యొక్క ప్రాకారాలు తగులబడి ఉన్నాయి, ఆ యొక్క ద్వారబంధములు ఊడబెరికి తగులబెట్టబడి ఉన్నాయి, అది అలా ఉండి పాడైపోయినట్లుగా ఉండగా నేను ఈ విధంగా ఉన్నాను, చింతాక్రాంతున్నై ఉన్నాను అనేటువంటి మాట చెప్పినప్పుడు వెంటనే రాజు అంటున్నాడు, నా వలన నీకేం కావాలి అని అడిగినప్పుడు చూడండి, రాజు యొక్క హృదయము కరిగి నెహెమ్యా వైపు త్రిప్పబడ్డానికి దేవుని యొక్క సహాయము అతనికి కలిగిందని చెప్పడానికే ఇందాక నేను మీకు చూపించిన మాటను ఉపయోగించాను. 2వ అధ్యాయం 18వ వచనంలో. 1వ అధ్యాయంలో కూడా మాట్లాడతాడు ఈయన దేవుని యొక్క హస్తం ఎలా ఇతనికి తోడుగా ఉందో, రాజు ఎలా ఒప్పుకున్నాడో. అయితే రాజు ఏ విధముగా నెహెమ్యాకి సహాయం చేశాడో ఆయన వివరిస్తూ ఉంటాడు. అప్పుడు రాజు అంటాడు, నువ్వు తప్పకుండా వెళ్ళొచ్చు, నీకు వెళ్ళడానికి నేను పర్మిషన్ ఇస్తున్నాను, అంత మాత్రమే కాదు కానీ అది కట్టబడ్డానికి మ్రానులు దూలములు అవన్నీ కూడా నీకు సహాయంగా మేము ఇస్తాము, ఆ నది అవతలకి దాటడానికి అవసరమైనటువంటి సెక్యూరిటీ ఇస్తాము, నీకు కొన్ని సేనాధిపతులను తోడుగా కొంతమంది సేనాధిపతులను తోడుగా ఇస్తాము, నీవు క్షేమంగా వెళ్ళి రావచ్చు అని చెప్పి నెహెమ్యాకి అవసరమైనటువంటి వనరులన్నీ సమకూర్చి అది సెలవుని ఇచ్చి రాజు యొక్క సేవకులను తోడుగా పంపించి కట్టడానికి అవసరమైనటువంటి మెటీరియల్ అంతా ఇచ్చి ఈ యొక్క నెహెమ్యాని యెరూషలేముకి పంపించిన సందర్భాన్ని మనం చూస్తాం. ఈయన చాలా సేఫ్గా యెరూషలేము వెళతాడు. వెళ్ళగానే అక్కడ ఏమి ప్రజలందరూ వచ్చి ఆహ్వానం పలికి ఈ యొక్క నెహెమ్యాని నాయకుడిగా ఏం పెట్టుకోలేదు, కానీ చాలా వ్యతిరేకతలు వచ్చాయి. అక్కడ యూదేతరుల నుంచి చాలా భయంకరమైన అవమానాలు వచ్చాయి. గోడ కట్టడం మొదలుపెట్టి ఆ చెత్తంతా తీసివేసి పోగు చేసి ఆ ప్రాకారాలను పరిశీలించడానికి వెళ్ళిన దగ్గర నుంచి, కట్టడం మొదలుపెట్టడం దగ్గర నుంచి చాలా విపరీతమైనటువంటి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు నెహెమ్యాకు వచ్చాయి. అసలు నెహెమ్యాని చంపడానికి కూడా ప్రయత్నం చేశారు. చాలా విషయాలలో దేవుడు అతనికి ఎలా సహాయం చేశాడో మీరు నెహెమ్యా గ్రంథం చదివితే మనకు అర్థమవుతుంది. చాలా సహాయం చేశారు దేవుడు, అన్ని విధాలా సహాయం చేశారు దేవుడు. ఒక 6 నెలల కాలంలో కట్టాల్సినటువంటి కట్టడాన్ని 52 రోజుల్లో దేవుని సహాయము చేత నెహెమ్యా కట్టాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదే కదా ఈ రోజుల్లో కూడా కొన్ని మందిరాలు 52 రోజుల్లో కట్టాలి అని చాలా పెద్ద ప్రాజెక్టులు పెట్టుకుని కడుతున్నారు. అది నెహెమ్యా దగ్గర నుంచే వచ్చిందే. అది 52 రోజుల్లో ఆయన తెచ్చినటువంటి ఆ యొక్క మ్రానులు దూలములు ఎక్విప్మెంట్, లేకపోతే ఆయన తెచ్చిన మెటీరియల్, ఆయన పట్టుకుని వచ్చిన ద్రవ్యము, మొత్తానికి ఇక్కడ ఉన్నటువంటి పనివారు ఒక చేత్తో కత్తి పట్టుకుని ఒక చేతితో పనిముట్టు పట్టుకుని ఎంత వేగంగా ఆ యొక్క ప్రాజెక్ట్ని వాళ్ళు కంప్లీట్ చేశారంటే దీని అంతటికీ కారణం నా దేవుని యొక్క కరుణాహస్తము అంటున్నాడు ఆయన. చూడండి, ఇక్కడ నేను 8వ వచనం చదువుతున్నాను. 2వ అధ్యాయం 8వ వచనం. పట్టణ ప్రాకారమునకును మందిరముతో సంబంధించిన కోట గుమ్మములకును నేను ప్రవేశింపబోవు ఇంటికిని దూలములు మ్రానులు ఇచ్చినట్లుగా రాజుగారి అడవులను కాయు ఆసాపునకు ఒక తాకీదును ఇయ్యుడని అడిగితిని. అలాగు నాకు తోడుగా ఉండి నాకు కృప చూపుచున్న నా దేవుని కరుణా హస్తము కొలది రాజు నా మనవి ఆలకించెను అంటున్నాడు. చూసారా, ఇవన్నీ ఇవ్వమని అడిగాడు. అడిగిన తరువాత ఆయనకి కృప చూపుచున్న దేవుని యొక్క కరుణా హస్తము కొలది ఇవన్నీ ప్రొవైడ్ చేయబడ్డాయి. అంతే తప్ప రాజు చాలా మంచోడు, రాజు ఈ నెహెమ్యా యొక్క గొప్పతనాన్ని బట్టి ఇచ్చాడు అని అనడం లేదు. కానీ నేను ఇవి అడిగినప్పుడు దేవుని యొక్క కరుణాహస్తము నాకు తోడుగా ఉండి సహాయము చేసిన కారణంగా ఈ ఫేవర్ అంతా నేను పొందుకున్నాను అని నెహెమ్యా మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా,
తర్వాత నెహెమ్యా కట్టడం కంప్లీట్ అయిపోతుంది 52 రోజుల్లో. ఆ తరువాత వారి మధ్యలోనే 8 సంవత్సరాలు ఉంటాడు, గవర్నర్గా పనిచేస్తాడు, అక్కడ బాగోగులు చూస్తాడు, పట్టణాన్ని బాగు చేస్తాడు, తన ప్రజలకు సహాయం చేస్తాడు, తన ప్రజల అవమానముల నుంచి, నిందల నుంచి వారిని బయటికి లేవదీస్తాడు. ఈ ఉదయకాల సమయంలో మన జీవితంలో కూడా యెరూషలేము ప్రాకారాలు కూల్చబడినట్లు, కోట గుమ్మము తగులబడి ఆ ప్లేస్ అంతా కూడా రాళ్ళు మట్టిమయం అయిపోయినట్లు, రాళ్ల దిబ్బగా అయిపోయినట్లు, ఆ పరిస్థితులు చూసినప్పుడు అసలు మనకు సహాయం అందుతుందా అన్నట్లు, నిర్జీవంగా ఉన్నట్లు, ఏ సహాయము మనకి అందదేమో అన్నట్లు ఒకవేళ మన పరిస్థితులు కానీ ఉంటే ఈరోజు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. అధైర్యపడకండి ఎవరు కూడా. మన దేవుడు ఆనాడు ఎలా ఉన్నాడో ఈనాడు కూడా అదే విధంగా ఉన్నాడు. ఆయన కొన్ని దినములు ఆ విధంగా పరీక్షల గుండా వెళ్ళిన తరువాత పాడైనటువంటి ఆ ప్రాకారాలను అలాగే విడిచిపెట్టడు ఆయన. పాడైన బ్రతుకులను, చిదిగిన బ్రతుకులను అలాగే విడిచిపెట్టువాడు ఆయన కాదు. ఓటు కుండను చేతిలోనికి తీసుకొని మంచి కుండగా, మంచి పాత్రగా చేయగలవాడు మన దేవుడు. ఈరోజే మీరు నిజముగానే దేవుని యొక్క పాద సన్నిధిలో కూర్చొని నెహెమ్యా ఎలా అయితే దేవుని యొక్క గొప్పతనాన్ని వివరిస్తూ, ఆయనను పొగుడుతూ, ఆయనను ఘనపరుస్తూ, వారి యొక్క పితరుల తప్పిదాలు, వారి తప్పిదాలు మన్నించమని వేడుకుంటూ, ఎటువంటి కనికరము గల దేవుడో జ్ఞాపకం చేసుకుంటూ కన్నీటితో ప్రార్థించాడు నెహెమ్యా. వెంటనే రాజు హృదయము కరగడం మాత్రమే కాదు, అవసరమైనటువంటి ప్రొవిజన్స్ అన్నీ కూడా ఆయన చేతుల్లోనికి రావడానికి, అవసరమైన ఎక్విప్మెంట్ అంతా ఆయన చేతుల్లోనికి రావడానికి, ప్రయాణానికి అవసరమైన సెక్యూరిటీ అంతా ఆయన చేతుల్లోనికి రావడానికి, అంత మాత్రమే కాదు అక్కడ కట్టడానికి అవసరమైనటువంటి మనుష్యులు ఈయన ఫేవరబుల్గా మారడానికి, అన్యులు ఎవరైతే ఈయనని అపహాస్యం చేశారో, నిందించారో, కుక్క నక్క ఎగిరితే గోడ పడిపోతుంది అలాంటి గోడ కట్టడం మొదలు పెట్టాడని ఎవరైతే అవమానపరిచారో వాటన్నిటి నుంచి కూడా దేవుడు విడిపించి ఆశ్చర్యకార్యము నెహెమ్యా జీవితంలో చేసినట్లు నీ జీవితంలో కూడా చేస్తాడు. ఈరోజు దేవుని యొక్క సహాయం నీవు అడగాలి, నమ్మకంగా ఉండాలి. ఆయన బలిష్టమైన చేతుల క్రింద నీవు దీన మనస్కుడవై ఉండు. ఎప్పటి వరకు అంటే తగిన సమయమున ఆయన నిన్ను హెచ్చించే వరకు అనేటువంటిది ఈరోజు మనది. నిజంగా ఒక మంచి మూలవాక్యంగా తీసుకోండి. తగిన సమయమున దేవుడు నిన్ను హెచ్చించే వరకు ఆయన బలిష్టమైన చేతుల క్రింద నీవు దీన మనస్సుతో ఉంటే చాలు. నెహెమ్యా ఎంత తగ్గించుకున్నాడో చూడండి. రాజుగారి ఆస్థానంలో కొలువు ఆయనకి, ఎంత మంచి జీతము, రాజు దగ్గర పేరు ప్రతిష్ట. అసలు రాజుతోటి కలవాలంటే ఎంత కష్టమో నెహెమ్యాని కలవాలంటే కూడా అంతే కష్టం. రాజు పర్సనల్ ఆఫీసర్గా ఉన్నాడు ఆయన అంత పెద్ద ఉద్యోగంలో ఉండి యూదులు ఫ్రెండ్స్ వాళ్ళందరూ వచ్చి మన పట్టణం విషయాలు ఏంటయ్యా అని అడిగినప్పుడు ఆ విషయాలు తెలుసుకున్నప్పుడు కన్నీటితో ప్రార్థించి ఉపవాసముతో గోజాడాడు. మనం ఏ స్థితిలోనికి ఎదిగినా కూడా మన దేవుని ఎడల, దేవుని పనుల ఎడల మనము చాలా ఆతృత, ఆసక్తి కలిగిన వారముగా మనం ఉండాలి. ఒకవేళ మన పరిస్థితులే ఈరోజు బాగోలేదు అనుకుంటే ఆ పరిస్థితులను కూడా బాగు చేస్తాడు. నమ్మకంగా ఉండండి. దేవునికి అంతం వరకు మంచి సహవాసానికి వెళ్ళండి. అధికంగా ప్రార్థనలు జరిగే చోట సహవాసముగా మీరు ప్రార్థిస్తూ ఉండగా గొప్ప కార్యాలను దేవుడు చేస్తాడు. దేవుడిని అధికంగా స్తుతించాలి. అసలు కన్ఫ్యూజన్ లేదు. దేవుని వాక్యాన్ని బలంగా ధ్యానం చేయాలి. అధికముగా దేవునితో సహవాసం చేసినప్పుడు నెహెమ్యా జీవితంలో అద్భుతం చేసిన అదే దేవుని యొక్క కరుణా హస్తము నీకు కూడా ఈ దినాన సహాయము చేయునుగాక. కాబట్టి కొన్ని మాటలను బట్టి మీరు ధైర్యం తెచ్చుకొని దేవుని వైపు నీ హృదయాన్ని త్రిప్పి నీవు కూడా మోకరించి ప్రార్థన చేయడం మొదలుపెట్టు. కనిపెట్టు. ఇక్కడ టైం పట్టింది. కిస్లేవు మాసం నుంచి నీసాను మాసం అని రాయబడింది కదా. కొన్ని దినములు, దానియేలు కూడా అలాగే కొన్ని నెలలు, కొన్ని దినములు అని పెట్టుకుని ప్రార్థన చేసేవాడు. ఈయన కూడా అలా ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. మీరు కూడా వినుచున్న మీరు కూడా ఒక అంశాన్ని మనము దృష్టిలో పెట్టుకొని ప్రార్థించి దేవుని దగ్గర నుంచి గొప్ప సహాయము పొందుకోవాలని ఈ కొన్ని మాటలు దేవుడు మన వెనుకడిలో దీవించిన గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడవైన తండ్రి, మహోన్నతుడవైన దేవా, నీకు వందనాలయ. ఈ ఉదయకాల సమయంలో నాయన మీరు నెహెమ్యాకి సహాయం చేసిన దేవుని యొక్క హస్తము గురించి మాతో మాట్లాడి ఉన్నారు. ఆ సహాయం మాకు కూడా కావాలి తండ్రి. నీ కృపలో ఈరోజు ఉదయకాల సమయమే నీ హస్తపు నీడలోనికి మేము వస్తున్నాం. నీ వాత్సల్యపు నీడలోనికి మేము వస్తున్నాం. నీ కరుణా హస్తము క్రిందకి మేము వస్తున్నాం. దీవించి ఆశీర్వదించమని, బంధకాల నుంచి విడిపించమని, ఆత్మ కార్యాలు జరిగించమని, అద్భుతాలు జరిగించమని నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం
జ్ఞాపకం చేసుకున్న విధానం కొరకు వందనాలు తెలియచేసుకుంటూ దేవ, ఎవరెవరి బిడ్డలైతే చితికిన బ్రతుకులలో ఉన్నారో, సహాయం కొరకు ఎదురు చూస్తున్నారో ఆ సహాయాన్ని వాళ్ళకి పంపించండి ప్రభువా. ఇప్పుడే ఆ సహాయము వారికి అందునుగాక నాయన. ఈ ప్రార్థనతో ఏకీభవిస్తుండగానే వారి జీవితంలో అద్భుతం జరుగునుగాక నాయన. మనుష్యులు ఒక్కొక్కసారి మేము అనుకుంటాం మనుష్యుల నుంచి మెప్పు, మనుష్యుల నుంచి సహాయమా, మనుషులు ఎంత మంచివారు అని. ప్రభా, నెహెమ్యా అంటున్నాడు ప్రభువా, వీరందరూ సహాయం చేయడానికి, రాజు కూడా నాకు సహాయం చేయడానికి నా దేవుని యొక్క కరుణ హస్తమే సహాయపడింది అంటున్నాడు అయ్యా. ఆ విధముగా మేము కూడా నీ సహాయం కొరకు ఎదురు చూస్తూ మాకు సహాయం చేసేటువంటి పరిస్థితులను కలుగజేయమని, ఆత్మశక్తితో ఇవి జరిగించి నీ బిడ్డలను లేవనెత్తమని. అవమానములో, నిందలో, బాధలో ఏడవబడుతున్న వారు ఉన్నారయ్యా. అయ్యా, చితికిన బ్రతుకులు గలవారు ఉన్నారయ్యా. ప్రస్తుతం అవమానంలో కృంగిపోతున్న వాళ్ళు ఉన్నారయ్యా. అయ్యా, అనేక మంది మాట్లాడిన మాటలతో, అవమానాలతో ఉన్నవారు ఉన్నారయ్యా. వారందరినీ దర్శించి ఉదయకాల సమయంలో తండ్రి ఇప్పుడే వారిని బాగు చేయండి ప్రభా. ఇప్పుడే వారికి సహాయం అందజేయండి ప్రభా. ఇమ్మీడియట్గా వారి హృదయాలను బాగు చేయండి ప్రభువ. చింతను నాయన ఆనందంగా మార్చండి ప్రభువ. ఆత్మకార్యాలు జరిగించమని, ప్రార్థనని సన్నిధానానికి చేర్చుకోమని యేసయ్య నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.